గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఏంటి ఏం చేస్తున్నారు? ఇప్పటిదాకా క్లాసెస్ విన్నారా? క్లాసెస్ విని బోర్ కొట్టిందా? ఒక పని చేద్దాం. మన క్లాస్ స్టార్ట్ చేసే ముందు మనం ఎలాగో ప్రీవియస్ చూసుకున్నాం కదా, మన క్లాస్ లో ఏం చేసాము? ఒక వ్యక్తి గురించి తెలుసుకున్నాము. ఎలా అయితే మనం ప్రతి క్లాస్ లో ఒక వ్యక్తి గురించి కొత్త విషయం తెలుసుకుంటూ ఉందాము. సో ఇవాళ మనం తెలుసుకునే వ్యక్తి ఎవరు, ఏంటి అనేది చూద్దాం. చూడండి, ఓకేనా? ఆ చూడండి, అందరికీ కనిపిస్తుందా మీకు ఇక్కడ? ఎవరు ఈయన? అసలు తెలుసా ఎవరికన్నా ఆయన పేరు? ఎక్కడన్నా చూసినట్టుందా అసలు ఈయన్ని? అంటే చూసినట్టు అంటే డైరెక్ట్ గా చూసినట్టు కాదు, ఏమన్నా పుస్తకాల్లో గానీ ఎప్పుడన్నా ఈయన యొక్క చిత్రం చూసారా మీరు? సరే, చూద్దాం. చూడండి, ఎవరు ఈయన అంటే సర్ సివి రామన్. ఎవరు ఈయన? సివి రామన్ గారు. ఏంటి మేడం, ఎవరైనా మాకెందుకు ఈయన గురించి చెప్తున్నారు అంటే, ఈయన ఒక భౌతిక శాస్త్రవేత్త. ఎవరు? భారతీయ భౌతిక శాస్త్రవేత్త. ఎవరు అంటే సర్ సివి రామన్. ఈయన ఏం కనిపెట్టారు అంటే రామన్ ఎఫెక్ట్ అన్నదాన్ని కనిపెట్టారు. దేన్ని కనిపెట్టారు? రామన్ ఎఫెక్ట్ అన్నదాన్ని కనిపెట్టారు. ఈయన పూర్తి పేరు ఏంటి అంటే చంద్రశేఖర వెంకట రామన్. చంద్రశేఖర వెంకట రామన్ గారిని హిస్టరీ క్లాసుల్లో ఈసీఆర్ లో వచ్చింది ఇక్కడ రాదా రాదు సర్ సివి రామన్ గారి పూర్తి పేరు ఏంటి అంటే చంద్రశేఖర వెంకట రామన్ గారు. ఈయన ఎప్పుడు జన్మించారు అంటే 1888 నవంబర్ 7న ఈయన జన్మించారు. ఈయన ఎప్పుడు జన్మించారని చెప్పుకుంటున్నాము? 1888. 1888 నవంబర్ 7న ఈయన జన్మించారు తమిళనాడులో. ఈయన పూర్తి పేరు ఏమని చెప్పాను? చంద్రశేఖర వెంకట రామన్. చంద్రశేఖర వెంకట రామన్. ఈయన ఏం కనుగొన్నారని చెప్తున్నాను? రామన్ ఎఫెక్ట్ అన్న దాన్ని కనుగొనడం వల్ల, రామన్ ఎఫెక్ట్ అన్నదాన్ని కనుగొన్నారు. ఈయన ఎవరు అంటే ఒక భౌతిక శాస్త్రవేత్త. ఎవరు? ఈయన ఒక సైంటిస్ట్. అది కూడా ఏ సైంటిస్ట్? ఫిజిక్స్. అంటే ఫిజిక్స్ లో ఈయన ఒక ఎఫెక్ట్ ని కనుగొన్నాడు. ఏంటా ఎఫెక్ట్ అంటే గనక రామన్ ఎఫెక్ట్. రామన్ ఎఫెక్ట్ అన్న దాన్ని ఈయన కనుగొన్నారు. ఎప్పుడు కనుగొన్నారు ఏంటి అంటే గనక 1828. ఎప్పుడు కనుగొన్నారు? 1828. 1828లో దీన్ని ఈయన కనుగొన్నారు. ఎప్పుడు? అది కూడా ఫిబ్రవరి 28న ఈయన కనుగొన్నటువంటి రామన్ ఎఫెక్ట్. ఎప్పుడు అంటే 1828 ఫిబ్రవరి 28న. ఆ రోజునే మనం ఇప్పటికీ కూడా ఏం జరుపుకుంటున్నాము అంటే జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అంటే నేషనల్ సైన్స్ డే. ఎవరి గుర్తుగా జరుపుకుంటున్నాము ఇక్కడ మనము? సర్ సివి రామన్. సర్ సివి రామన్ గారి గుర్తుగా మనము నేషనల్ సైన్స్ డేని జరుపుకుంటున్నాము. ఈయన కనిపినటువంటి రామన్ ఎఫెక్ట్ ఏం చెప్తోంది అంటే, ఉదాహరణకి ఈయన ఒకనాడు నావలో ప్రయాణిస్తున్నాడు. అలా ప్రయాణిస్తున్నప్పుడు ఏం జరిగింది అంటే సముద్రము నీరు, ఆకాశము రెండు ఒకే రంగులో కనిపించాయి ఈయనకి. ఏ రంగులో కనిపించాయి? సముద్రం నీలి రంగులో ఉంది, నీళ్లు కూడా నీలి రంగులోనే కనిపించాయి. ఈయన అనుకున్నారు, ఓ నీళ్లు కూడా నీలం రంగులోనే ఉంటాయేమో అని మొదట భ్రమపడ్డారు. తర్వాత ఆయన దాని గురించి వెళ్ళి బాగా ఆలోచించగా ఏం జరిగింది అంటే ఆకాశం నుంచి వచ్చే నీలి రంగు కాంతి నీళ్ల మీద పడ్డం వల్ల ఆ రంగుగా కనిపిస్తోంది అని చెప్పారు. రామన్ ఎఫెక్ట్ ఏం చెప్తోంది అంటే ఒక వస్తువు మీద కాంతి పడినప్పుడు, అది ఏ వస్తువు అయినప్పటికీ, అంటే ఘన పదార్థాలు కానీ ద్రవ పదార్థాలు కానీ దేని మీద ఒక వస్తువు మీద కాంతి పడినప్పుడు ఆ కాంతి అనేది ఆ కాంతి వల్ల వస్తువు రంగు అనేది మారుతోంది అని చెప్పారు. రామన్ ఎఫెక్ట్ ఏం చెప్తోంది అంటే గనక ఒక వస్తువు మీద కాంతి గనక పడినట్లయితే ఆ కాంతి రంగు అనేది వస్తువు మీద ప్రభావం చూపిస్తోంది అని చెప్పారు. ఈయన కనిపెట్టినటువంటి ఈ రామన్ ఎఫెక్ట్ 1930లో ఆయన్ని గుర్తించి నోబెల్ బహుమతి కూడా ఇచ్చారు. అలాగే ఈయన
భారతరత్న పురస్కారాన్ని కూడా పొందారు. ఈయన అలాగే ఏం చేశారు, భారతరత్న అనేటువంటి పురస్కారాన్ని కూడా తీసుకున్నారు. సర్ సివి రామన్ ఒక భౌతిక శాస్త్రవేత్త. ఈయన ఎంఎస్సి చదువుకున్నారు. ఎంఎస్సి అంటే డిగ్రీ తర్వాత అత్యున్నతంగా ఉండేటువంటి ఫిజిక్స్. ఎందుకు ఈయనకి ఫిజిక్స్ వైపు అంతగా మొగ్గు చూపారు అంటే వాళ్ళ తండ్రి గారు మ్యాథ్స్ అలాగే ఫిజిక్స్ అనే దాన్ని చెప్పేవాళ్ళు పిల్లలకి. అలా ఈయనకి ఏమైంది అంటే మొదటి నుంచి ఫిజిక్స్ దాని మీద బాగా అవగాహన పెరిగింది. వాళ్ళ తల్లిగారు ఏంటి అంటే సంగీతం బాగా పాడేవాళ్ళు. ఆవిడ కొన్ని పరికరాలు కూడా వాయించడం వల్ల శబ్ద తరంగాల మీద కూడా ఈయనకి చాలా ఇంట్రెస్ట్ అనేది ఉండేది. కానీ నిదానంగా ఏమైంది, ఈ రామన్ ఎఫెక్ట్ అనే దాన్ని కనుగొన్నారు. ఆ కనుగొన్న ఆ రోజునే మనము ఫిబ్రవరి 28 నేటికి కూడా నేషనల్ సైన్స్ డే కింద మనము జరుపుకుంటున్నాము. ఓకేనా స్టూడెంట్స్, ఇది మనము సర్ సివి రామన్ గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే మన టాపిక్ లోకి ఎంటర్ అయిపోదాం. ఏంటి మన టాపిక్? మనం లాస్ట్ ఏమైనా నేర్చుకున్నామా? లాస్ట్ వీక్ మనము ఏమైనా నేర్చుకున్నామా, నేర్చుకోలేదా? గుర్తుందా ఎవరికన్నా మనం ఏం నేర్చుకున్నామో లాస్ట్ వీక్? గుర్తుంటే ఎవరన్నా చెప్తారా నాకు? ఎవరన్నా గుర్తుంటే నాకు చెప్తారా? అదే ఎలా చెప్తారు? మీ మైక్ అన్మ్యూట్ చేసుకున్నా పర్వాలేదు, లేకపోతే చాట్ బాక్స్ లో మెన్షన్ చేసినా పర్వాలేదు. సో మనం ప్రీవియస్ క్లాస్ లో దేని గురించి తెలుసుకున్నాము? ఎవరికన్నా ఐడియా వచ్చిందా దేని గురించి తెలుసుకున్నామో? ఎవరైనా గుర్తుంచుకున్నారా? లేదంటే చూడండి, చాట్ బాక్స్ లో నేను మెన్షన్ చేస్తాను. దేని గురించి నేర్చుకున్నాం మనము అన్నది చాట్ బాక్స్ లో మెన్షన్ చేశాను. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి, మనము బోర్డు కనిపిస్తుందా అందరికి? సో ఈ రోజు మనం ఏ టాపిక్ గురించి చెప్పుకున్నాము అంటే ఫస్ట్ ప్రీవియస్ టాపిక్ గురించి ఒకసారి చెప్పుకుందాము. ఏంటి మన ప్రీవియస్ టాపిక్ అంటే గనక లివింగ్ థింగ్స్ అలాగే నాన్ లివింగ్ థింగ్స్ గురించి మనము నేర్చుకున్నాము. ఏంటి లివింగ్ థింగ్స్, ఏంటి నాన్ లివింగ్ థింగ్స్ అంటే గనక జీవం ఉన్న ప్రతి ఒక్కటి కూడా లివింగ్ థింగ్ అని చెప్పుకుంటున్నాము. జీవం లేనిది నాన్ లివింగ్ థింగ్ అని చెప్పి తెలుసుకున్నాము. అలాగే ప్లాంట్స్ యానిమల్స్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఏం చేస్తున్నామో చూడండి, మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే ఈ రోజు టాపిక్ మనది క్లైమేట్. క్లైమేట్ అలాగే అగ్రికల్చర్ అలాగే ఫ్యామిలీ అండ్ ప్రొఫెషన్స్. క్లైమేట్, అగ్రికల్చర్, ఫ్యామిలీ అండ్ ప్రొఫెషన్స్ గురించి ఈ రోజు మనము తెలుసుకుందాం. దాంట్లో ఫస్ట్ థింగ్ చూడండి, క్లైమేట్. క్లైమేట్ అంటున్నాము. మీకు ఎవరికైనా డౌట్ వచ్చిందా? ఇక్కడ నేను వర్డ్స్ రాస్తాను. ఏం వెదర్, క్లైమేట్. ఏంటి మేడం వెదర్ ఏంటి, క్లైమేట్ ఏంటి అని డౌట్ వచ్చిందా మీకు ఎవరికైనా? రెండు అర్థాలు కూడా మనకి వాతావరణం అని సూచిస్తుంది. ఏమవుతోంది? వెదర్ అన్నా క్లైమేట్ అనే చెప్తున్నాము, క్లైమేట్ వెదర్ అన్నా మనం వాతావరణం అనే చెప్తున్నాము, క్లైమేట్ అన్నా వాతావరణం అనే చెప్తున్నాము. మరి రెండింటికి తేడా ఏంటి మేడం? ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? అసలు ఆలోచించారా మీరు? ఇప్పుడు న్యూస్ చదువుతారు, మనకి న్యూస్ చదువుతున్నప్పుడు ఈ రోజు వెదర్ రిపోర్ట్ ఇది అని చెప్తారు. అలాగే ఇవాళ వెదర్ వాన పడుతుంది అని చెప్తారు. కానీ మనకి ఏం జరుగుతుంది, ఒక్కొక్కసారి వాళ్ళు వెదర్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు వాన పడుతుంది అన్నప్పుడు వాన పడదు, లేదు మనకి వాన రాదు అన్నప్పుడు వాన వస్తుంది. మీకు డౌట్ వచ్చింది ఎప్పుడైనా వెదర్ అలాగే క్లైమేట్ అంటే ఏంటో? అసలు ఎప్పుడైనా ఆలోచించారా వీటి గురించి? ఎప్పుడైనా ఆలోచించారా అసలు వెదర్ ఏంటి క్లైమేట్ ఏంటి, రెండిటికి ఒకటే అర్థం వస్తుంది కదా అని? ఓకే, సరే ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఒకసారి. వెదర్ అన్న వాతావరణమే, క్లైమేట్ అన్నా కూడా వాతావరణం అనే చెప్తున్నాం మనం. కానీ రెండిటికి తేడా ఏంటి అంటే గనక ఈ రోజు వాతావరణం వానగా ఉంది అని చెప్పాను. ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? ఈ రోజు వాతావరణం వానగా ఉంది. అప్పుడు ఏం చెప్తాము అంటే ద వెదర్ షుడ్ బి రెయినీ అంటే వెదర్ అన్న వర్డ్ అక్కడ యూజ్ చేసాము. ఏం చేసాము? వాతావరణానికి వెదర్ అన్న వర్డ్ యూజ్ చేసాము. అలాగే నెక్స్ట్ క్లైమేట్ అన్న వర్డ్ ఉంది. నేను ఎగ్జాంపుల్స్ చెప్పి ఆ రెండింటికి మీకు డిఫరెన్స్ ఏంటో చెప్తాను. ఇప్పుడు హైదరాబాద్ లో రానున్న రోజుల్లో మనకి వానలు పడతాయి అని చెప్తున్నాను, లేదు చల్లగా ఉంది వాతావరణం అని చెప్పాలి నేను. ఎలా చెప్తాము అంటే ద క్లైమేట్ వెరీ కూల్. ఏంటి మేడం రెండింటికి డిఫరెన్స్? డౌట్ ఏమన్నా వచ్చిందా మీకు? రెండిట్లో కూడా మనం వాతావరణం అన్న పదాన్ని వాడాము, కానీ ఇక్కడ ఎందుకు వెదర్ వాడాము, అక్కడ ఎందుకు క్లైమేట్ వాడాము? ఎవరికన్నా ఐడియా వచ్చిందా? సరే చూద్దాం చూడండి. వెదర్ ఎప్పుడు కూడా మనము షార్ట్ టర్మ్స్ అంటే ఇవాళ రేపు వాతావరణ పరిస్థితుల గురించి
తెలియజేస్తుంది. అంటే ఇవాళ రేపు అంటే ఈ రోజు వాన పడుతుంది, రేపు ఎండ వస్తుంది అన్న కేసెస్ లో వెదర్ అన్న వాటిని యూజ్ చేస్తారు. ఓకేనా? అలాగే క్లైమేట్ అన్న పదాన్ని ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఒక 30 years, అంటే ఇప్పుడు ఇది రైనీ సీజన్, అలాగే ఇది మనకి సమ్మర్ సీజన్, వింటర్ సీజన్ అని ఎలా చెప్తున్నాము, అవి క్లైమేట్ కిందకి వస్తాయి. ఓకేనా? వెదర్ అనేది ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ కింద యూజ్ చేస్తాము, అంటే నథింగ్ బట్ అది రోజుల లెక్క చూసుకుంటున్నాము. అలాగే క్లైమేట్ చూడండి, లాంగ్ టర్మ్ కింద యూజ్ చేస్తాము, అది ఇయర్స్, అంటే కొన్ని సంవత్సరాలకి అలా 30 ఏళ్ళు 50 ఏళ్ళు అలా సరిపడా క్లైమేట్ గురించి తెలుసుకుంటాము. నెక్స్ట్ టాపిక్ చూడండి, ఈ టాపిక్స్ బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వీటి మీద క్వశ్చన్స్ ఉన్నాయి, మీరే నాకు ఆన్సర్స్ చెప్తారు. ఓకేనా? క్లైమేట్ అన్న దాంట్లో మెయిన్గా మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అనుకుంటున్నాము. ఏంటా వాతావరణం? ఒక్కొక్కసారి వాన పడుతుంది, ఒక్కొక్కసారి ఎండ వస్తుంది. ఆ వాతావరణం వల్ల ఎవరెవరు ఎఫెక్ట్ అవుతున్నారు మెయిన్ గా చెప్పండి. సడన్ గా వాన పడిపోయింది అనుకో మనకి ఎండాకాలంలో ఏం జరుగుతుంది? అగ్రికల్చర్ అంటే పంట పొలాలు అనేవి పాడైపోతాయి. అంటే వాతావరణంలో జరిగినటువంటి మార్పు వల్ల పంట పొలాలు అనేవి పాడైపోతున్నాయి అని చెప్తున్నాము. అదేంటి మేడం, ఎందుకు అలా చెప్తున్నారు? వానలు కరెక్ట్ గా పడే టైంలో పడితేనే కదా మనకి పంట చేతికి వస్తుంది. అది ఒకవేళ ఎండాకాలంలో వానలు పడ్డాయి అనుకోండి, ఏం జరుగుతుంది? పంట మొత్తం నాశనం అయిపోతుంది. ఇప్పుడు అంతెందుకు, ఎగ్జాంపుల్ మనమే చూడండి, రేపు ఎగ్జామ్ ఉంది మనకి, ఇవాళ మనం ప్రిపేర్ అవుతున్నాం, ఇవాళ ప్రిపేర్ అయ్యి రేపు ఎగ్జామ్ రాస్తున్నాము. అదే రేపు కదా ఎగ్జామ్, రేపు మార్నింగ్ చదువుకుందాము అని అనుకున్నాం అనుకోండి, ఏం జరుగుతుంది? ఎగ్జామ్ సరిగ్గా రాయలేము, మన మీద మనకే కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. అలాగే వాతావరణంలో జరిగే మార్పుల వల్ల ముఖ్యంగా మనకి అగ్రికల్చర్ అంటే పంట పొలాలు అనేవి పాడైపోతున్నాయి అని చెప్తున్నాను. అది కూడా ఎప్పుడు? ఎండాకాలంలో వానలు పడినా, వానాకాలంలో ఎండలు పడినా అలా మనకి రావడం వల్ల, క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల అగ్రికల్చర్ అనేది పాడైపోతుంది. ఐడియా ఉండే ఉంటుందిగా అగ్రికల్చర్ అంటే అందరికి. అగ్రికల్చర్ అంటే వ్యవసాయం. అగ్రికల్చర్ అంటే ఏంటి? వ్యవసాయం. ఇప్పుడు మనం తింటున్నాం కదా ఆహార ధాన్యాలు, బియ్యము, పప్పు, అలాంటివి ఉన్నాయి కదా, కందిపప్పు, మినప, అలాంటి పప్పులు, అలాగే బియ్యము, వడ్లు, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈ వ్యవసాయం చేయడం ద్వారా పండించేది. వ్యవసాయం ద్వారా ఏం పండిస్తున్నారు అంటే కనుక మనకి ఈ బియ్యము, పప్పు, ఉప్పు, వడ్లు ఇలాంటివన్నీ మనకి పండిస్తున్నారు. అది కూడా ఫస్ట్ ఎలా జరుగుతుంది అంటే గనక, ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ సాయిల్ ని క్లీన్ చేసుకుంటారు. ప్రిపరేషన్ ఆఫ్ సాయిల్. ఇప్పుడు ఏదైనా ఒక పంట మీరు వెయ్యాలి అనుకోండి, ఆ పంటను వెయ్యాలి అంటే ఫస్ట్ మట్టిని చదును చేసుకుంటాము. తర్వాత దీనికి నేను ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కనుక, మన ఎగ్జామ్ ఉంది ఇప్పుడు, ఎగ్జామ్ కి మనము ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ ఏం చేస్తాము? ఏ లెసన్, అసలు మనం చదవాల్సిన లెసన్ ఏంటి, మనం ఏ లెసన్ లో ఏ క్వశ్చన్, ఏ టాపిక్ చదువుతున్నాము, దాని వల్ల మనకు ఉపయోగం ఏంటి అలా ఇదిలో ఉంటాం కదా. అలాగే పంట వేసే ముందు కూడా మనకి ఏం జరుగుతోంది అంటే గనక, ప్రిపరేషన్ ఆఫ్ సాయిల్ అంటే ఫస్ట్ మట్టిని తయారు చేస్తున్నాము. ఏం చేస్తున్నాం? మట్టిని ఫస్ట్ తయారు చేసుకుంటున్నాము. అలాగే నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నాము? సోయింగ్ అంటే తవ్వుతున్నాము. దేనికోసం? విత్తనాలు వేయడం కోసం ఏం చేస్తామంటే మనము తవ్వుతున్నాము అని చెప్తున్నాము. నెక్స్ట్ అలాగే చూడండి, నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తున్నాము? యాడింగ్ మాన్యూర్స్ అండ్ ఫర్టిలైజర్స్. ఏం చేస్తున్నాము? దానికి ఎరువు మందులు అనేవి వేస్తున్నాము. ఇది దేనికోసము? మొక్క ఏపుగా పెరగడం కోసము ఎరువు మందులు అనేవి వేస్తున్నాము. అలాగే నెక్స్ట్ ఏం చేస్తున్నాము? ఇరిగేషన్. దానికి సరిపడా వాటర్ అనేది సప్లై చేస్తున్నాము. ఓకేనా? ఫస్ట్ మట్టి తవ్వుతున్నాము, ఫస్ట్ మట్టిని క్లీన్ చేసాము, అంటే మొత్తం అంతా నీట్ గా తవ్వేసి విత్తనాలు వేయడానికి ఉంచాము. సోయింగ్ చేస్తున్నాము. తర్వాత ఏం చేస్తున్నాము? వాటికి కొన్ని పురుగు మందులు, పురుగు మందులు కాదు, మొక్క ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి మందులు వేస్తున్నాము. తర్వాత దానికి వాటర్ అనేది పెడుతున్నాము. వాటర్ పెట్టిన తర్వాత ఏం చేస్తాము? విత్తనాలు మొలకొస్తాయి కదా మనకి. మన విత్తనాలు మనం వేసేసి నీళ్లు చల్లిన తర్వాత కొన్ని రోజులకి ఏం జరుగుతుంది? మొలక అనేది వస్తుంది. ఓకేనా? ఆ మొలక వచ్చిన దాంట్లో మనకి ఖచ్చితంగా మంచి మొక్కలే పెరుగుతాయని చెప్పగలమా? గడ్డి అలాంటివి ఉంటాయి కదా అక్కర్లేనటువంటివి, వాటిని మనము వీడింగ్ అన్న దాని ద్వారా రిమూవ్ చేస్తాము. తర్వాత హార్వెస్టింగ్, పంట అనేది కోత కోస్తాము. ఏం చేస్తాం? పంటని కోత కోస్తాము అని చెప్తున్నాము. ఆ తర్వాత థ్రషింగ్. థ్రషింగ్ అంటే
నూర్పడం అంటారు కదా. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ కి బియ్యం ఉన్నాయి, మనం డైరెక్ట్ గా బియ్యంగా రావు కదా, ఒడ్లుగా దొరుకుతాయి. ఆ ఒడ్లుని మనం ఏం చేస్తాము అంటే ఒక చోట వేసి నూర్పుతారు. ఎవరికన్నా ఐడియా ఉండుంటే కనుక ఓకే. అవన్నీ ఏం చేస్తారంటే ఒక చోట వేసి నూర్పు లాగా చేస్తారు. ఆ తర్వాత ఫైనల్ గా వచ్చిన దాన్ని మనము స్టోర్ చేసుకుంటాము అని చెప్తున్నాము. అలాగే ఈ వ్యవసాయం అనేది మొత్తం మనకి మూడు రకాలుగా ఉంటుంది. వ్యవసాయం మొత్తం మనకి మూడు రకాలుగా ఉంటుంది. ఏంటా మూడు రకాలు అంటే కొన్ని కాలాలు అంటారు, వాటి గురించి మనం ముందు చెప్పుకుందాము. ఓకేనా. నెక్స్ట్ అలాగే ఫ్యామిలీ అండ్ ప్రొఫెషన్స్. నెక్స్ట్ ఏంటి? ఫ్యామిలీ అండ్ ప్రొఫెషన్స్. నెక్స్ట్ ఏంటి అంటే కనుక ఫ్యామిలీ ఏంటి? ఫ్యామిలీ అంటే తెలుసు కదా మనకి, మనది ఒక ఫ్యామిలీ అని చెప్తున్నాము, మన అందరిది ఒక ఫ్యామిలీ అని చెప్తున్నాము. అలాగే ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ గా మన సౌర కుటుంబము అంటారు. ఐడియా ఉందా కన్నా, మనం సౌర కుటుంబము అంటాము. మన భారతదేశం అంతా కూడా ఒక కుటుంబం లాగా ఉంది అని చెప్పుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఫ్యామిలీ అంటే ఏంటో తెలుసుకుందాము. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కి ఏం చేశాను అంటే మన తాత ముత్తాతల దగ్గర నుంచి చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ జిఎఫ్ అనే ఫాదర్ అంటే తాతగారు, మదర్ నానమ్మ గారు. తాతయ్య నానమ్మ వాళ్ళ నుంచి ఎవరు వచ్చారు అంటే కొడుకు, అలాగే కూతురు. ఓకేనా. ఆ సన్ డాటర్ ఇన్ లా అంటే కోడలు అనేది వస్తారు, కోడలు వస్తారు. అలాగే కూతురికి వివాహం చేయడం వల్ల అల్లుడు అనే వాళ్ళు వస్తారు. అలా వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలు వచ్చారు. ఇక్కడ ఏంటి అంటే అసలు ఫ్యామిలీ అంటే ఏంటి, వాళ్ళ ప్రొఫెషన్స్ ఏంటి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి తాతగారు ఉన్నారు, తాతగారు ఏం చేస్తారు, వాళ్ళ మనవాళ్ళని. ఓకేనా. అంటే పిల్లలకి ఆయన తాతగారు అని చెప్తున్నారు. అలాగే ఈ పిల్లలకి వాళ్ళ అమ్మ నాన్న అంటే ఇలాంటి ఫ్యామిలీ కానీ ప్రొఫెషన్స్ ఇట్లాంటి వాటి గురించి మనము తెలుసుకుందాం. వీటి కోసం నేనేం చేస్తాను అంటే కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇస్తాను. ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఏంటి అన్నది మీరే నాకు చెప్తారు. ఈ రోజు టాపిక్ క్లైమేట్, అగ్రికల్చర్, ఫ్యామిలీ అండ్ ప్రొఫెషన్స్. ఈ త్రీ టాపిక్స్ గురించి మనము బ్రీఫ్ గా తెలుసుకుందాం. ఓకేనా. వెదర్ కి క్లైమేట్ కి డిఫరెన్స్ అర్థమైంది. అలాగే అగ్రికల్చర్ ఏం చేస్తున్నాము, పంట అనేది వేస్తున్నాము, నథింగ్ బట్ పంట పండిస్తున్నాము. ఈ పంట కూడా కొన్ని కొన్ని దేశాలు కొన్ని చోట్ల కాఫీ పంట వేస్తారు, అలాగే కొన్ని దేశాల్లో మినుము పండుతుంది. ఇలా రకరకాలుగా ఉంటాయి. అవి ఏంటి అన్నది మనము క్వశ్చన్స్ ఫామ్ లో అర్థం చేసుకుందాం. ఓకేనా. ఈ త్రీ టాపిక్స్ గురించి మనము కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెక్ చేద్దాము. ఆన్సర్స్ ఎవరు చెప్తారో చూద్దాము. సో చూడండి, మనం ఏ టాపిక్స్ గురించి చెప్పుకున్నామని చెప్తున్నాను, త్రీ టాపిక్స్ గురించి చెప్పుకున్నాము. ఏంటి ఆ త్రీ టాపిక్స్? ఫస్ట్ టాపిక్ క్లైమేట్, అలాగే వెదర్. ఏంటి ఆ టాపిక్స్ అంటే క్లైమేట్ గురించి చెప్పుకున్నాము. సో చూడండి, ఇక్కడ అసలు క్లైమేట్ అంటే ఏంటి, వెదర్ అంటే ఏంటో ఇందులో చూద్దాం. వాట్ ఈజ్ వెదర్? వెదర్ అంటే ఏం చెప్తున్నాము, ద చేంజ్ ఇన్ సీజన్స్. సీజన్స్ లో మార్పు రావడాన్ని వెదర్ అంటున్నామా? ద కండిషన్ ఆఫ్ అవుట్ సైడ్ ఎయిర్ ఓవర్ ఆర్ అట్మాస్ఫియర్ అట్ ఎ పర్టికులర్ టైమ్ అండ్ ప్లేస్. ఇది ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక పరిస్థితి అంట. ఎలా అంటే అవుట్ సైడ్ ఎయిర్ అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి గాలి, లేకపోతే అట్మాస్ఫియర్ అంటే వాతావరణము. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు అంటారు కదా. చుట్టుపక్కల ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఒక పర్టికులర్ టైము ప్లేస్ ని మెన్షన్ చేస్తోందా, లేకపోతే వేర్ ద ఎర్త్ ఈజ్ ఇన్ ద ఆర్బిట్, ఆ ఎర్త్ ఏం జరుగుతోంది అంటే ఆర్బిట్ లో ఉంది అని చెప్తున్నారు. ఎవరైనా గెస్ చేయగలరా ఈ క్వశ్చన్? ఎవరైనా గెస్ చేస్తారా అసలు వెదర్ అంటే ఏంటో? ఎవరైనా గెస్ చేస్తారా? ఆప్షన్ ఏ, బిసి ఉన్నాయి. మీకు ఆన్సర్ తెలిస్తే గనక చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ఎలిమెంట్స్ ఆఫ్ వెదర్, చూస్ ఆల్ దట్ అప్లై. ఏం చెప్తున్నారు, వెదర్ అనేవి కింద వాటిలో ఒక 4 ఎలిమెంట్స్ కి సంబంధించినవంట. అంటే వెదర్ కి సంబంధించిన 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, అవి ఏంటో పిక్ చేయమంటున్నారు. చూడండి, ఎయిర్ టెంపరేచర్ అంటే వాతావరణం
వేడి అనుకోవచ్చు, వాతావరణంలో ఉన్నటువంటి తేమ లేకపోతే వేడి. ప్రిసిపిటేషన్ అంటే ఆవిరి అవడం, విండ్ అంటే గాలి, ఎయిర్ ప్రెషర్ కూడా మనకి ఈ గాలిని సూచిస్తుంది. అలాగే గ్రౌండ్ టెంపరేచర్ అంటే భూమి యొక్క వేడి ఉష్ణము అని చెప్తాము. సో వెదర్ కి సంబంధించినటువంటి వాటిలో కింద 4 ఆన్సర్స్ సెలెక్ట్ చేయమని చెప్పాను. 4 ఆన్సర్స్ చూడండి, మీకు ఆల్రెడీ 5 ఇచ్చేసారు. ఒకటే ఒకటి దానికి ఆన్సర్ కాదు మనకి. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. వాట్ టైప్ ఆఫ్ ఎయిర్ ఈజ్ హెవియర్? ఈ ఇచ్చినటువంటి కోల్డ్ వామ్ ఈ రెండిటిలో అంట ఎందులో గాలి చాలా బరువుగా ఉంటుంది అన్నారు. గాలి ఎందులో బరువుగా ఉంటుందని చెప్పారు మనకి? కోల్డా లేకపోతే వామా, చల్లని ప్రదేశాల్లోనా లేకపోతే వామ్ అంటే వెచ్చగా ఉన్నటువంటి చోట అని. నెక్స్ట్ వాట్ ఈస్ క్లైమేట్? ఫస్ట్ వాట్ ఈస్ వెదర్ అని అడిగారు. ఇప్పుడు చూడండి ఇందులో ద ఏరియా దట్ ద సన్ హిట్స్ ఆన్ ఏ కాంటినెంట్. ఒక ఏరియాలో ఉంటా సన్ కాంటినెంట్ ని హిట్ చేస్తే అదే క్లైమేట్ అంటున్నామంట. లేదు అనుకుంటే ద వెదర్ ఆఫ్ ఏ పర్టికులర్ ఏరియా ఓవర్ ఏ లాంగ్ టైమ్, ఓవర్ ఏ లాంగ్ టైమ్ పీరియడ్ ఈస్ కాల్డ్ క్లైమేట్. లేదు the amount of rain a place gets in a year. ఓకే, చూడండి ఆప్షన్ ఏంటి? నో సౌండ్ ఇస్ కనెక్టింగ్ టు ఐఎఫ్ఈ. ఓకే, వాయిస్ వినిపించట్లేదా మీకు? లోకేష్ సార్, మై వాయిస్ ఇస్ ఆడిబుల్ ఆర్ నాట్ సార్? లోకేష్ సార్, ఓకే, వాట్ ఈస్ క్లైమేట్ అన్నారు. ఆ క్లైమేట్ గురించి మనకి డెఫినేషన్ అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ఏ మెటీరియోలాజిస్టిక్? మీటరోలాజిస్టిక్ అంటారు, కొంతమంది ప్రొనౌన్సియేషన్ ఇలా చేస్తారు, మీటరోలాజిస్టిక్ అంటారు. ఏ పర్సన్ హూ లైక్స్ టు లుక్ ఎట్ క్లౌడ్స్ ఫర్ ఫన్. అంటే ఒక అతనంట మేఘాల వైపు చూస్తాడంట, దేనికోసం? ఫన్, ఆనందం కోసం. లేదు హూ లుక్స్ ఎట్ టార్నాడోస్ అండ్ ట్రాక్స్ దెమ్. సునామీలు అలాంటివి వస్తాయి కదా, వాటిని చూసి వాటిని ఎలా వస్తున్నాయంటే ట్రాక్ చేస్తాడంట. లేదు ఏ పర్సన్ హూ స్టడీస్ వెదర్ ప్యాటర్న్స్ ఇన్ అన్ అటెంప్ట్ టు ప్రిడిక్ట్ ఫ్యూచర్ వెదర్. ఫ్యూచర్ వెదర్ ని దాన్ని స్టడీ చేసే వాళ్ళు మీటియాలజిస్ట్ అన్నారంట. సో ఎవరికైనా ఆప్షన్స్ తెలుసా? ఆప్షన్ తెలిస్తే ఎవరైనా మెన్షన్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఒకవేళ తెలియకపోతే గనక నేను క్వశ్చన్ కి ఆన్సర్ మెన్షన్ చేస్తున్నాను, చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటో నేను మెన్షన్ చేశాను. నెక్స్ట్ అలాగే సెకండ్ క్వశ్చన్ అంటే ఎలిమెంట్స్ ఏంటి? 4 ఎలిమెంట్స్ అని చెప్పారు కదా, ఆ 4 ఎలిమెంట్స్ ఏంటి అంటే గనక ఓకే, నేను చాట్ బాక్స్ లో ఆన్సర్స్ మెన్షన్ చేస్తున్నాను, ఎవరైనా డౌట్ వస్తే చూసుకోండి. వాట్ టైప్ ఆఫ్ ఎయిర్ ఈజ్ హెవియర్? వాట్ టైప్ ఆఫ్ ఎయిర్ ఈజ్ హెవియర్ అని చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈజ్ క్లైమేట్? ఫస్ట్ వెదర్ ఏంటంటే అని అడిగారు, అది చెప్పాము. ఆ తర్వాత ఇప్పుడు క్లైమేట్ అంటే ఏంటి అని అడిగారు. క్లైమేట్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ నేను స్టార్టింగ్ చెప్పాను. షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో చెప్తే వెదర్ అంటున్నాము, లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో చెప్పుకుంటే మనం ఏమంటాము అంటే క్లైమేట్ అని చెప్తాము. ఏంటిది? లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, దీని ఆన్సర్ ఆల్రెడీ అందరికీ అర్థమైనట్టే ఉంది. వెదర్ అనేది లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం కింద చెప్తున్నాము. ఓకే, వెదర్ వచ్చేసరికి మనకి లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి మనకి, వాట్ ఈస్ మెటీరియోలాజిస్టిక్? అంటే ఈ మెటీరియోలాజిస్టిక్ అని ఎవరిని అంటారు అంటే గనక మెటీరియోలాజిస్ట్. మెటీరియోలాజిస్ట్ అంటారు, మెట్రోలాజిస్ట్ అని కూడా అంటారు. నథింగ్ బట్ ఏం లేదు, ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఫ్యూచర్ అట్మాస్ఫియర్ ని ప్రిడిక్ట్ చేస్తారు, అంటే దానికి సంబంధించిన చదువును చదువుతారు కాబట్టి వాళ్ళని మనం మెటీరియోలాజిస్టిక్ అంటున్నాము. ఓకేనా? వీటి ఆన్సర్స్ వచ్చేసరికి నేను చాట్ బాక్స్ లో మెన్షన్ చేశాను, ఎవరికన్నా డౌట్ వస్తే చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే కనుక అలాగే క్లైమేట్ గురించి వెదర్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి క్లైమేట్, మీకు ఇక్కడ కొన్ని ఇచ్చేసినట్టున్నా, నేను కొన్ని పిక్చర్స్ ఏవో మీ కళ్ళకి కనిపిస్తున్నట్టున్నాయి. వాటిల్లో అట్మాస్ఫియర్ వెదర్ అలా ఉన్నాయి కదా, వాటిల్లో మీరు అవి ఏంటన్నది ఫిక్స్ చేయాలి. ఒకసారి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో టెంపరేచర్ ఇచ్చారు, ఇక్కడ ఏదో మనకి ఆకాశం నుంచి ఒక మెరుపు లాగా వచ్చినట్టుగా ఇచ్చారు. నెక్స్ట్ అలాగే హ్యూమన్ ఇంపాక్ట్ ఆన్ ద ఎన్విరాన్మెంట్, ఇక్కడ ఏదో చెత్త అంటే ప్లాస్టిక్స్ అలాంటివి ఇచ్చారు ఇక్కడ.
అలాగే ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఏవో బాగా నదులు వరదలు వచ్చినట్టుగా ఇచ్చారు ఇక్కడ మనకి. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఒక లోగో ఇచ్చారు. ఇంకా ఇక్కడ అట్మాస్ఫియర్ వాతావరణం, సన్ను, ఆకాశము, అలాగే పంట పొలాలు ఇచ్చారు. ఇలా కొన్ని మెన్షన్ చేశారు. మనం ఈ క్లైమేట్, ఒక్కొక్క చోట క్లైమేట్ ఎలా ఉంది ఏంటి అన్నది మనం మెన్షన్ చేద్దాం. ఫస్ట్ చూడండి ఒకసారి, మనకి ఈజీగానో పెట్టేసేద్దాం. ఇక్కడ చూడండి, హ్యూమన్ ఇంపాక్ట్ ఆన్ ద ఎన్విరాన్మెంట్ అంటే హ్యూమన్ మనిషి వల్ల అతని యొక్క ఇంపాక్ట్ ఎన్విరాన్మెంట్ మీద పడుతోంది అని చెప్పారు. అప్పుడు దాని ఆన్సర్ ఏమవుతుంది, పైన చూసుకోండి మనకి ఒకసారి, యునైటెడ్ నేషన్స్, హ్యూమన్ ఇన్ఫ్లుయెన్స్, ఎక్స్ట్రీమ్ వెదర్, హీట్ వేవ్, నార్థన్ హెమిస్ఫియర్, ఫైర్స్, ఫ్లడ్, క్లైమేట్ చేంజ్ అని ఇచ్చారు మనకి. ఓకేనా, కొన్ని ఆప్షన్స్ అనేవి ఇచ్చేసారు. ఆ ఆప్షన్స్ లో దీనికి ఏం సెట్ అవుతుందో అది మనం చెప్పాలి. సో మీకు ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తోంది, మెన్షన్ అయింది. ఇక్కడ ఏం మెన్షన్ అయింది మనకి, హ్యూమన్ ఇంపాక్ట్ అని మనకి కనిపించింది. హ్యూమన్ ఇంపాక్ట్ అనేది కనిపించింది అంటే అక్కడ ఆన్సర్ మనము హ్యూమన్ ఇన్ఫ్లుయెన్స్ అని అనుకుందాం. నెక్స్ట్ మనకి ఈజీగా ఉండే వాటికి చూద్దాం. ఈ లాస్ట్ పిక్చర్ చూడండి, మనకి ఇక్కడ బాగా పెద్ద పెద్ద చెట్లు, మంట బాగా వెలుగుతున్నట్టుగా కనిపించింది. మనకి ఇచ్చినటువంటి ఈ వీటిల్లో అక్కడ క్లైమేట్ ఎలా ఉంది అంటే గనక ఫైర్ అంటే మండుతున్నట్టుగా ఉంది. అక్కడ అక్కడ ఎలా ఉంది అంటే గనక వెదరు చాలా మండుతున్నట్టుగా ఉంది అని అనుకున్నాము. నెక్స్ట్ ఈజీగా ఉన్నది ఫస్ట్ మనం చేసుకుందాము, తర్వాత లాస్ట్ లో ఏమన్నా మీకు కష్టంగా ఉన్నవి నేను చెప్తాను. నెక్స్ట్ అలాగే చూసుకోండి, ఇంకేమున్నాయి మనకి, ఇక్కడేవో బాగా వానలు వచ్చేసి ఏమైపోయింది అంటే మునిగిపోయినాయి. అన్ని చెట్లు అవన్నీ మునిగిపోయినాయి. మనకి అవి ఎక్కువ దేని వల్ల జరుగుతాయి, ఏమన్నా ఫ్లడ్స్, కరువు కాటకాలు వచ్చినప్పుడేగా మనకి జరిగేది. ఫ్లడ్స్ అలాంటివి వచ్చినప్పుడు మనకి ఇవి జరుగుతుంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా ఉంది వాతావరణం, ఒక పక్కేమో మనకి సూర్యుడు ఎండగా ఉన్నట్టు కనిపిస్తోంది, కింద అలాగే వాతావరణం అనేది పచ్చగా ఉంది. అంటే ఇక్కడ ఏం చెప్తామంటే సన్సెట్ అంటాం చూసారా, అంటే ఈవినింగ్ నుంచి నైట్ కి మారుతోంది అన్నప్పుడు చెప్తాం చూసారా, అలాంటి దాంట్లో మనము ఈ క్లైమేట్ చేంజ్ అని చెప్తాము. ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే క్లైమేట్ చేంజ్ అన్నది మనము చెప్పుకుంటున్నాము. అలాగే నెక్స్ట్ చూడండి, ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసారా, బాగా సూర్యుడు ఎండ ఎక్కువగా పడుతోంది, దాని ముందు ఒక థర్మోమీటర్ లాంటిది పెట్టారు. ఇక్కడ ఏం మనం మెన్షన్ చేస్తుంది అంటే బాగా ఎక్కువగా వేడిగా ఉంది, అలాగే హీట్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి హీట్ వేవ్, ఇదేమవుతుంది మనకి హీట్ వేవ్ అవుతుంది. ఓకే, వీటిని మనం చెప్పుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఇది చూడండి, ఇదేంటి ఇక్కడ మనకి బాగా ఏంటో ఆకాశంలోంచి బీభత్సంగా మనకి మెరుపులు కిందకు వచ్చేసినట్టుగా, అవన్నీ అలా సుడిగుండాలు తిరుగుతున్నట్టుగా ఉంది చూసారా, ఇది ఏంటి అంటే ఎక్స్ట్రీమ్ వెదర్. ఏంటి అంటే బాగా వాతావరణంలో విపరీతమైన మార్పు రావడం ఎక్స్ట్రీమ్ వెదర్ అని చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చూడండి, ఈ లోగో మనకి దేనికి ప్రతీక అంటే గనక యునైటెడ్ నేషన్స్. అదేంటి మేడం, ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ కి మనకి క్లైమేట్ కి ఎందుకు సంబంధించిందని మీకు డౌట్ వచ్చింది ఎవరికైనా? ఆ యునైటెడ్ నేషన్సే కానీ ఎక్కడైనా సరే అన్ని చోట్ల మనం క్లైమేట్ గురించి డిస్కస్ చేస్తారు. అంటే ఇప్పుడు క్లైమేట్ వాతావరణం ఉంది, ఎలా చెప్తున్నాము, పలానా స్టేట్ లో పలానా రోజు క్లైమేట్ మారుతుంది అని చెప్తున్నారు, అంటే దాని వల్ల అది యునైటెడ్ స్టేట్స్ అని మీనింగ్. నెక్స్ట్ అలాగే ఈ స్పియర్ దేనికి మనకు కనిపిస్తుంది అంటే నార్థన్ హెమిస్పియర్. ఈ స్పియర్ దేనికి అంటే కనుక నార్థన్ హెమిస్పియర్. ఓకేనా, ఇదేంటి హీట్ వేవ్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి వాతావరణంలో భారీగా మార్పు ఎక్స్ట్రీమ్ వెదర్. నెక్స్ట్ హ్యూమన్ ఇంపాక్ట్ అంటే మనుషులు చేసినటువంటి ఆ చెత్త అదంతా మన వల్లే కదా ఫామ్ అయ్యేది, కాబట్టి హ్యూమన్ ఇన్ఫ్లుయెన్స్ అంటే మనిషి చేసినటువంటి దాని వల్లే ఈ చెత్త అనేది ఇట్లా ఫామ్ అయింది అన్నట్టుగా చెప్పారు. నెక్స్ట్ ఫ్లడ్స్ అంటే ఏంటి అంటే వరదలు వచ్చినప్పుడేగా మనకి బాగా చెట్లు ఇల్లులు అవన్నీ కూలిపోతాయి అది. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్, అలాగే వాతావరణ మార్పు క్లైమేట్ చేంజ్, అలాగే ఇది వచ్చేసరికి నార్థన్ హెమిస్ఫియర్, లాస్ట్ వచ్చేసరికి ఫైర్స్. ఓకేనా, ఆన్సర్స్ అందరికీ అర్థమైనాయా? ఎవరికైనా ఆన్సర్స్ అర్థం కాకపోతే గనక చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి మీ ఆన్సర్స్. సో నేను పిక్చర్స్ కి ఆన్సర్స్ మెన్షన్ చేయడం కొంచెం టైం టేకెన్ ప్రాసెస్ కాబట్టి నేను ఓన్లీ జస్ట్ ఆ క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి దాన్ని ఏంటి అన్నది స్టార్టింగ్ రాస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ ఓకేనా. అలాగే మనం ఇంకా ఈ క్లైమేట్ గురించి తెలుసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేద్దాము అంటే గనక వీటిల్లోనే ఇంకొంచెం నేర్చుకుందాము.
ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది అందరికి క్లియరే కదా, ఇది అందరికి అర్థమైనట్టే కదా మనకి. నెక్స్ట్ చూడండి, క్లైమేట్ వెదర్ అయిపోయింది, మనం అగ్రికల్చర్ అని చెప్పుకున్నాం కదా. అగ్రికల్చర్ అంటే వ్యవసాయము. ఆ వ్యవసాయం సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఇందులో ఉన్నాయి. ఏంటా క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ మనకి వ్యవసాయం. కెమికల్ సబ్స్టెన్స్ స్ప్రేడ్ ఆన్ టు క్రాప్స్ టు కంట్రోల్ ఆర్గానిజమ్స్ that can reduce the plant growth. That can reduce the plant growth. ఏమంటున్నారు? కెమికల్ సబ్స్టెన్సెస్ అంటే మనము, ఓకే, యూ కెన్ అన్మ్యూట్ అండ్ ఆన్సర్. ఓకే, ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏం జరుగుతుంది? కెమికల్ సబ్స్టెన్సెస్ స్ప్రేడ్ ఆన్ టు క్రాప్స్ అంటే ఈ క్రాప్స్ పంట పొలాల మీద మనం ఏం చేస్తున్నామంటే కెమికల్ సబ్స్టెన్స్ ని స్ప్రే చేస్తున్నాము. ఎందుకు స్ప్రే చేస్తున్నాము? టు కంట్రోల్ ఆర్గానిజమ్స్. ఆర్గానిజమ్స్ ని కంట్రోల్ చేయడం కోసం మనము కెమికల్ సబ్స్టెన్స్ ని స్ప్రే చేస్తున్నాము. దట్ కెన్ రెడ్యూస్ ద ప్లాంట్ గ్రోత్. అవి ఏం చేస్తున్నాయి అంటే ప్లాంట్ గ్రోత్ ని రెడ్యూస్ చేస్తున్నాయి అని చెప్పారు. మనకి ఏం చెప్పారు? అవి ప్లాంట్ గ్రోత్ ని రెడ్యూస్ చేస్తున్నాయి అని చెప్పారు. ఓకేనా? ఏవైతే కెమికల్ సబ్స్టెన్స్ మొక్కల మీద ఉపయోగించబడుతున్నాయో అంటే ఇక్కడ చూసుకోండి, మీకు ఫర్టిలైజర్స్, హెర్బిసైడ్, అలాగే పెస్టిసైడ్. ఏంటివి? ఫర్టిలైజర్స్, అలాగే హెర్బిసైడ్, నెక్స్ట్ అలాగే పెస్టిసైడ్స్. పెస్టిసైడ్స్ అంటే ఏంటంటే ఇందులో మనకి పురుగు మందులు అని చెప్తారు. పెస్టిసైడ్స్ అంటే ఏంటంటే పురుగు మందులు అని చెప్తారు. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? అటువంటి పెస్టిసైడ్స్ ఇవ్వడం వల్ల, ఓకే, అటువంటి పెస్టిసైడ్స్ ఇవ్వడం వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే ఆ ఆర్గానిజమ్స్, కంట్రోల్ ఆర్గానిజమ్స్ దట్ కెన్ రెడ్యూస్ ద ప్లాంట్ గ్రోత్ అనేది జరుగుతుంది. సో దాని ఆన్సర్, ఎవరికైనా ఆన్సర్స్ తెలిస్తే కనుక చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఓకేనా? ఆన్సర్స్ తెలిస్తే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, నేను ఆన్సర్స్ అందులోనే మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అలాగే మనకి సెకండ్ క్వశ్చన్, compounds applied to agricultural lands or directly on crops to enhance soil fertility and promote plant growth. ఇక్కడ ఏం జరుగుతోంది అంటే గనక ఈ ప్లాంట్స్ మీద కాంపౌండ్స్ అప్లైడ్ టు అగ్రికల్చరల్ ల్యాండ్స్. అగ్రికల్చరల్ ల్యాండ్స్ మీద అంటే మనము కాంపౌండ్స్ ని అప్లై చేస్తున్నామంట. ఎలా? డైరెక్ట్ గా చేస్తున్నాము, లేదంటే క్రాప్స్ ద్వారా మనము యూజ్ చేస్తున్నాము అని చెప్పారు. టు ఎన్హాన్స్ ద సాయిల్ ఫర్టిలిటీ అండ్ ప్రమోట్ ప్లాంట్ గ్రోత్. ప్లాంట్ గ్రోత్ పెరగడం కోసం మనం ఏం చేస్తున్నాము అంటే గనక ఈ యొక్క కాంపౌండ్స్ ని అప్లై చేస్తున్నాము అని చెప్పారు. కాంపౌండ్స్ ని ఏం చేస్తున్నాము? అప్లై చేస్తున్నాము అని చెప్తున్నారు. సో అది ఫర్టిలైజర్ ఇచ్చారు, అలాగే మనకి హెర్బిసైడ్ ఇచ్చారు. సో ఇక్కడ ఏ కాంపౌండ్ మనకి చేస్తున్నారు అంటే ఫర్టిలైజర్స్. పెస్టిసైడ్స్ అంటే పురుగు మందులు, అలాగే ఫర్టిలైజర్స్ అనే వాటిని మనము ఉపయోగిస్తున్నాము. దానివల్ల మట్టి యొక్క సారం అనేది పెరుగుతోంది అని చెప్పారు. ఇక్కడే మీకు అర్థమైపోతుంది. స్పెసిఫికల్లీ టార్గెట్ వీడ్స్, అన్వాంటెడ్ వెజిటేషన్ అండ్ హెల్ప్ మేనేజ్ వీడ్ గ్రోత్. అంటే మనకి అక్కర్లేనటువంటి ఉంటాయి కదా కొన్ని కొన్ని మొక్కకి సంబంధం లేనివి, అట్లాంటి వాటివి కొన్ని అన్వాంటెడ్ గా పెరిగిపోతూ ఉంటాయంట. అవి దేని వల్ల అంటే గనక హర్బిసైడ్స్ అన్న దాని వల్ల మనకి అవి ఇంక్రీజ్ అవుతున్నాయి అని చెప్తున్నారు. ఓకేనా? ఇది మనము దీంట్లో తెలుసుకున్నాము. నెక్స్ట్ ఇంకొకటి దీని గురించి బ్రీఫ్ గా తెలుసుకుందాం. అగ్రికల్చర్ అంటే ఏంటో తెలుసుకున్నాము. ఓకే, ఇప్పుడు మనము ఈ అగ్రికల్చర్ లో టైప్స్ అవ్వచ్చు, అలాంటివి తెలుసుకుందాం మనము. ఎవరికైనా ఐడియా వచ్చిందా అసలు ఏంటి మనం ఈ అగ్రికల్చర్ టైప్స్ అంటున్నారు? ఓకే, ఇప్పుడు చూద్దాం. చూడండి, ఏవో ఒక 4 క్వశ్చన్స్ ఇచ్చేసి 4 ఆన్సర్స్ ఇచ్చారు. ఇక్కడ ఏమంటున్నారు? ఫస్ట్ ది, ఓన్లీ వన్ క్రాప్ ఈజ్ గ్రోన్ ఆన్ ఏ లార్జ్ ఏరియా ఆఫ్ ల్యాండ్. ఓన్లీ అంట ఒక పంట మాత్రమే ఆ ల్యాండ్ లో గనక, అంటే ఆ స్థలంలో గనక వేస్తే దాన్ని ఏమంటారు అన్నారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, వెజిటేబుల్స్ అండ్ సమ్ టైమ్స్ ఫ్రూట్స్ ఆర్ గ్రోన్ టుగెదర్
ఫర్ పర్సనల్ యూజ్. కొన్నిసార్లు కూరగాయలు అలాగే పళ్ళు కూడా మనము మన సొంత అవసరాల కోసం పండిస్తున్నాము అని చెప్పారు. నెక్స్ట్, ల్యాండ్ ఈజ్ సేవ్డ్ బై గ్రోయింగ్ ఎడిబుల్ ఫ్రూట్ అండ్ నట్ ట్రీస్, వెజిటేబుల్స్ అండ్ హెర్బ్స్ ఇన్ ద సేమ్ ఏరియా. అంటే ల్యాండ్ ని సేవ్ చేయడం కోసం ఏం చేస్తున్నామంటే ఒక్కొక్కసారి ఆ ఉన్న కాస్త ఏరియాను ఇన్ ద సేమ్ ఏరియా, ఒకే ఏరియాలో అంటే ఒకే స్థలంలో మనము ఫ్రూట్స్, నట్స్, వెజిటేబుల్స్ అలాంటివి పండిస్తున్నాము అని చెప్తున్నారు. నెక్స్ట్, a variety of crops and animals are often reared together. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే కొన్ని రకాలైనటువంటి క్రాప్స్ అంటే పంటలు పండించడం కోసం యానిమల్స్ ఆర్ ఆఫెన్ రేర్డ్ టుగెదర్, అంటే కొన్ని యానిమల్స్ ని కూడా మనము యూజ్ చేస్తున్నాము అని చెప్పారు. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్పారు, ఓన్లీ వన్ క్రాప్ ఈజ్ గ్రోన్ ఆన్ ఏ లార్జ్ ఏరియా ఆఫ్ ల్యాండ్. అంటే ఓన్లీ ఒక లార్జ్ ఏరియాలో ఒక క్రాప్ మాత్రమే వేస్తే దాన్ని మనం ఏమంటాము అంటే గనక ఆన్సర్ నేను చాట్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నాను. ఎవరికన్నా డౌట్స్ ఉన్నా సరే అడగండి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ ఏమంటున్నారు, సెకండ్ వాటి మనకి ఇచ్చిన ఆప్షన్ వెజిటేబుల్స్ అండ్ సమ్ టైమ్స్ ఫ్రూట్స్ ఆర్ గ్రోన్ టుగెదర్ ఫర్ పర్సనల్ యూజ్. కొన్నిసార్లు కూరగాయలు పళ్ళు కూడా ఒకే చోట పెంచుతూ ఉంటామంట. అది ఎప్పుడు చేస్తాము అంటే ఆప్షన్ మెన్షన్ చేస్తున్నా నేను. సో నెక్స్ట్ క్వశ్చన్ నేను చాట్ బాక్స్ లో ఆన్సర్స్ మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్, land is saved by growing edible fruits and nut trees, vegetables and herbs in the same area. మనకి ఒకే ఏరియాలోనే ల్యాండ్ సేవ్ చేయడం కోసం ఏం జరుగుతుంది, పళ్ళు అంటే ఫ్రూట్స్ పళ్ళు, అలాగే నట్స్ పెద్ద పెద్ద ట్రీస్, అలాగే వెజిటేబుల్స్, హెర్బ్స్ అంటే గనక పెద్ద పెద్ద వృక్షాలు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అవన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే గనక నేను ఆన్సర్స్ చెప్పట్లేదు, మీకు చాట్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నాను. డౌట్స్ ఏమన్నా ఉంటే చాట్ బాక్స్ లో అడగండి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి, వెరైటీ ఆఫ్ క్రాప్స్ అండ్ యానిమల్స్ ఆర్ ఆఫెన్ రేర్డ్ టుగెదర్. అంటే యానిమల్స్ అలాగే మనము కొన్ని క్రాప్స్ కి యూజ్ చేస్తున్నామని చెప్పాము, అది ఏంటి అని అడిగారు. ఓకే, నేను దాని ఆన్సర్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఓకే, ఆన్సర్స్ అనేవి నేను మొత్తం 4 ఆన్సర్స్ కూడా మీకు నేను చాట్ బాక్స్ లో మెన్షన్ చేశాను దీనికి సంబంధించినవి. ఓకే, ఎవరైనా ఏదైనా డౌట్ ఉందా మీకు, ఏదైనా ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కానీ ఏమన్నా తెలియట్లేదా, ఏమన్నా కష్టంగా ఉందా మీకు ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్పడం కానీ చేయడం కానీ? ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, తర్వాత దానికి రిలేటెడ్ ఆన్సర్ అనేది నేను అందులో చూపిస్తున్నాను. ఓకేనా. అగ్రికల్చర్ దాంట్లో 4 టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్స్ ఏంటి, స్మాల్ ఫార్మింగ్ సిస్టమ్స్, ఫుడ్ ఫారెస్ట్, కమర్షియబుల్ ఫార్మింగ్, కిచెన్ గార్డెనింగ్ అని తెలుసుకున్నాము. ఆ 4 వీటికి రిలేటెడ్ టాపిక్స్ అని తెలుసుకున్నాం. ఓకేనా, ఇది అగ్రికల్చర్ గురించి. నెక్స్ట్ చూద్దాం చూడండి, ఫ్యామిలీ. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఫ్యామిలీ మెంబర్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఏంటి ఫ్యామిలీ మెంబర్స్ అంటే గనక, ఓకే చూద్దాం చూడండి. ఇక్కడ ఒక ఆయన ఇచ్చారు, ఆయన ఎవరో కూర్చున్నారు ఇక్కడ. కూర్చుని ఆయన నేమ్ ని మనకి ఎలా ఇచ్చారు అంటే మొత్తం అంతా ఆ లెటర్స్ దాంట్లో ఉన్నటువంటి వర్డ్స్ అవన్నీ అటు ఇటు పెట్టేసి ఆ కంప్లీట్ లెటర్స్ అటు ఇటు పెట్టి ఒక వర్డ్ ఇచ్చేసారు. ఎవరన్నా దీన్ని ఫ్రేజ్ చేయగలరా? ఇక్కడ ఒక ఆయన కూర్చుని ఉన్నారు, ఆయన ఎవరు అన్నది మనకి ఇందులో మెన్షన్ చేశారు. ఆన్సర్ ఎవరికైనా తెలిస్తే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. చామా వృత్తికారెడ్డి స్కూల్ మేబీ, ఐ థింక్. మేడమ్స్, చామా వృత్తికారెడ్డి. ఓకే, ఎవరికైనా ఇది క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే కనుక చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఎవరు ఇక్కడ అట్లా డ్రా చేయకూడదు. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. సో చాలా స్కూల్స్ ఉన్నాయి మనకి, ఏపీఎంఎస్ ములకల చెరువు. సో ఎవరైనా ఆన్సర్ చెప్తారా ఇది ఏంటి అన్నది మనకి? ఆర్ ఏ స్కూల్ అయినా పర్వాలేదు, మెన్షన్ చేయట్లేదు నేను, ఎవరైనా పర్వాలేదు. మీరు ఒకవేళ ఆన్సర్ చెప్పాలి అనుకుంటే అన్మ్యూట్ చేసి అంటే మైక్ అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చు. లేదు మేము చాట్ బాక్స్ లో ఆన్సర్ మెన్షన్ చేస్తాము అనుకుంటే అందులో ఆన్సర్ మెన్షన్ చేయండి. వెరీ గుడ్, ఏపీఎంఎస్ ధర్మవరం గ్రాండ్ ఫాదర్, వెరీ గుడ్.
వెరీ గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వెరీ గుడ్ నాన్న. అక్కడ జస్ట్ మీరు చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి చాలు, ఇక్కడ రాయాల్సిన అవసరం ఏమీ లేదు. నెక్స్ట్ అట్లా రాయకూడదు కూడా. నెక్స్ట్ చూడండి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇంక ఇక్కడ మనకి ఒక వ్యక్తి నుంచున్నారు, ఆయన నేమ్ కూడా మనకి ఆపోజిట్ లో ఇచ్చేసారు. ఎనీవన్, ఎవరన్నా చెప్తారా మనకి? వెరీ గుడ్. ఎవరు ఇంతకీ రాసేది అక్కడ మనకి ఆన్సర్? మీరు చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, లేదు మీకు కుదరదు అనుకుంటే కనుక మైక్ అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. ఫాదర్, వెరీ గుడ్. ఏపీఎంఎస్ ధర్మవరం, వెరీ గుడ్ నాన్న. ఎవరు నెక్స్ట్? ఫాదర్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ నెక్స్ట్ ఏపీఆర్ఎస్ కేఎంపీఎల్, వెరీ గుడ్ ఫాదర్. ఇప్పుడు క్వశ్చన్ కూడా చూడండి ఒకసారి. ఎవరు ఒక డ్రా చేయొద్దు, మీరు ఓన్లీ చాట్ బాక్స్ లో ఆన్సర్ మెన్షన్ చేయండి, లేదు మైక్ అన్మ్యూట్ చేసుకుని మీ ఆన్సర్ చెప్పచ్చు. చూడండి. IFE 772875, గ్రాండ్ మదర్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఏపీఆర్ఎస్ కేఎంపీఎల్, వెరీ గుడ్. గ్రాండ్ మదర్, వెల్ ట్రై. ట్రై చేస్తున్నారు రాయడానికి, ఓకే, ఇస్ ఓకే, బట్ నాట్ మీరు రాయకూడదు అక్కడ. చాట్ బాక్స్ లో జస్ట్ మెన్షన్ చేయండి. వెరీ గుడ్ నాన్న, గ్రాండ్ మదర్. నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ఒక ఆవిడ కూర్చుని ఉంది, ఆవిడ ఎవరు ఏంటి అని అడిగారు. ఆన్సర్స్ తెలిస్తే చాట్ బాక్స్ లో చాలా ఈజీగా ఉంటాయి మీకు ఆన్సర్స్ చెప్పడానికి కూడా. సో అందుకే నేను ఇది మీకు షో చేస్తున్నా, ఇది చూపిస్తున్నాను మీకు. ఒక ఆవిడ కూర్చుని ఉంది, ఆవిడ నేమ్ రివర్స్ లో రాసేసి ఉంది. ఆవిడ నేమ్ ఏంటి అన్నది మీకు ఆన్సర్ తెలిస్తే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఏ స్కూల్ అయినా పర్వాలేదు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఎవరికి ఉంటే వాళ్ళకి మైక్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మదర్, వెరీ గుడ్. ఏపీఆర్ఎస్ కేఎంపీఎల్, వెరీ గుడ్. మదర్ అని చెప్పారు. నెక్స్ట్ నెక్స్ట్ అలాగే ఇక్కడ ఒక వ్యక్తి నుంచుని ఉన్నారు, అతని పేరు కూడా మనకి ఇచ్చారు. వెరీ సింపుల్, ఇవన్నీ చాలా సింపుల్, మీకు ఈజీగా కూడా ఉంటాయి. ఆ లెటర్స్ అన్ని మీరు ఏం చేస్తారంటే ఒక చోట రాసుకుని దాన్ని ఒక వర్డ్ గా ఫ్రేమ్ చేసుకోండి. అంటే వర్డ్స్ అన్ని ఒక చోట రాసుకుని దాని ఒక పేరు వస్తుంది, దాన్ని ఫ్రేజ్ చేసుకోండి. బ్రదర్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏపీఆర్ఎస్ కేఎంపీఎల్. వాట్ అబౌట్ ద రిమైనింగ్ స్కూల్స్? ఏంటి రిమైనింగ్ స్కూల్స్? ఏపీఎస్ ధర్మవరం, ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఒకళ్ళు కూర్చుని ఉన్నారు ఇక్కడ. అలాగే వాళ్ళ నేమ్ మనకి కొంచెం జంబుల్ వర్డ్స్ లో ఇచ్చేసాడు. దాన్ని మనం ఏం చేయాలి అంటే గనక ఆ జంబుల్ వర్డ్స్ ని కరెక్ట్ చేయాలి. ఓకే బ్రదర్, ఓకే. సిస్టర్, వెరీ గుడ్. ఏపీఆర్ఎస్ కేఎంపిఎల్, వెరీ గుడ్, వెరీ గుడ్. ధర్మవరం ఆల్సో, వెరీ గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ ఏం ఇచ్చారు మనకి? ఓకే, నెక్స్ట్ ఏం ఇచ్చారు ఇక్కడ? ఇప్పుడు చెప్పాలి ఇక్కడ. నెక్స్ట్ ఇది ఎవరు చెప్తారో చూద్దాం. ఓకే, ఇది ఎవరు చెప్తారు? చాట్ బాక్స్ లో ఎవరు మెన్షన్ చేస్తున్నారు మనకి ఇక్కడ? గ్రాండ్ గ్రాండ్ పేరెంట్స్, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఎవరు ఇప్పుడు చెప్పింది ఇక్కడ? ఏపీఆర్ఎస్ కేఎంపీఎల్. చాలా యాక్టివ్ గా ఉన్నారు. మీరు ఒకవేళ చెప్పాలి అనుకుంటే మీ మైక్ ని అన్మ్యూట్ చేసి కూడా ఆన్సర్ చెప్పచ్చు. ఇంకా రిమైనింగ్ స్కూల్స్, చాలా స్కూల్స్ జాయిన్ అయ్యాయి కదా, వాళ్ళు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆన్సర్స్ అనేవి చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి చెప్పాలి. ఆన్సర్ తెలిస్తే ఓన్లీ మీరు చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి ఆర్ మైక్ అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. ఓకే, ఏపీఎంఎస్ బేబీ, ఏపీఎంఎస్ కేఎంపీఎల్, వెరీ గుడ్ బేబీ. నెక్స్ట్ క్వశ్చన్ అక్కడ ఒక ఇద్దరు వ్యక్తుల నుంచి ఉన్నారు, అలాగే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళని ఏమంటాము అని అడిగారు. బేబీ, ఓకే. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్. నెక్స్ట్ అలాగే దీనికి ఒక ఆవిడ స్పెట్స్ పెట్టుకుని ఉన్నారు, అక్కడ రాశారు
షీ ఈజ్ యువర్ మామ్స్ సిస్టర్. ఆవిడ ఎవరు అంటే మీ అమ్మ యొక్క చెల్లి అని చెప్పారు. అంటే మనకి హింట్ ఇచ్చారు అక్కడ. ఆవిడ ఎవరు అంటే మన అమ్మ యొక్క చెల్లి అని చెప్పారు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, అలాగే ఈయన ఎవరు అంటే హీఈస్ యువర్ ఫాదర్స్ బ్రదర్. ఈయన మీ నాన్నగారి యొక్క అన్నగారు అని చెప్పారు. మీ నాన్నగారి యొక్క అన్నగారు అని చెప్పారు ఈయన. సో ఆయన ఏమవుతారు అప్పుడు మనకి అక్కడ? ఆయన ఏమవుతారు? జెడ్పిహెచ్ఎస్ ఇబ్రహీంపట్నం. ఓకే, బ్లూటూత్ అని జెడ్పిహెచ్ఎస్ ఇబ్రహీంపట్నం. ఓకే, వెరీ గుడ్ అంకుల్. నెక్స్ట్, ఇక్కడ చూడండి, హీఈస్ యువర్ అంకుల్స్ సన్. ఈయన ఎవరు అంటే మీ అంకుల్ యొక్క కొడుకు అని చెప్పారు. ఈయన ఎవరు? మీ అంకుల్ యొక్క కొడుకు అని చెప్పారు. ఆయన ఏమవుతారు మనకి? ఆయన ఏమవుతారు? వెరీ గుడ్, కజిన్. వెరీ గుడ్ నాన్న. ఓకే, కజిన్. ఏపీఆర్ఎస్ కేఎంపీఎల్. వెరీ గుడ్, కజిన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనము. ఓకే, ఏంటి నెక్స్ట్ క్వశ్చన్ అంటే గనక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. అది ఇక్కడ ఇచ్చారు, మామ్ అండ్ డాడ్. వాళ్ళిద్దరిని మనం ఏమంటాము? మామ్ అండ్ డాడ్. ఇద్దరిని కూడా మనము ఏమని పిలుస్తాం? ఇద్దరిని కలిపి మనము ఆల్రెడీ వాడు అక్కడ మనకి జిగ్జాగ్ ప్యాటర్న్ లో ఇచ్చేసాడు. దాన్ని మనం కరెక్ట్ చేసి రాస్తే సరిపోతుంది. ఏమంటాము అంటే పేరెంట్స్. వెరీ గుడ్, ఏపీఆర్ఎస్ కేఎంపీఎల్. వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్ నాన్న. ఓకే, ఫ్యామిలీలో ఎవరు ఏంటి ఆ వర్డ్స్ ఎగ్జాక్ట్ గా ఇచ్చినవన్నీ చేసాం కదా మనము. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇట్లానే ఫ్యామిలీ గురించి ఇంకొకటి చెక్ చేద్దాం. ఇంకొకటి. వెరీ గుడ్. నెక్స్ట్, ఇక్కడ చూడండి, చాలా సింపుల్ గా ఉంటుంది మీకు. ఆ ఇక్కడ ఒక అబ్బాయి ఆ కళ్ళు మూస్తున్నాడు ఒక అతన్ని. అతను ఏమవుతాడు? మామ్ డాడ్ సిస్టర్. అతను ఏమవుతాడు? మామ్ డాడ్ అలాగే సిస్టర్ అవుతాడు అని చెప్పారు. మనకు ఆప్షన్స్ ఆన్సర్స్ తెలిస్తే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఓకేనా? నెక్స్ట్, వీళ్ళిద్దరు అంకుల్ గ్రాండ్ మా సిస్టర్స్. వీళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారంట? అంకుల్ అవుతారా, లేకపోతే గ్రాండ్ మా అవుతారా, సిస్టర్స్ అవుతారా మనకి? అంటే అక్కడ వాళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారు అని చెప్తున్నారు. సో ఒకళ్ళకొకళ్ళు వాళ్ళు ఏమవుతారు అంటే ఆన్సర్ తెలిస్తే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్, ఒక ఆయన ఒక ఇద్దరు చిన్న పిల్లలతో కూర్చుని ఉన్నారు. అంటే వాళ్ళ గ్రాండ్ పా, వాళ్ళ తాతగారా, లేకపోతే వాళ్ళ ఆంటీనా, వాళ్ళ బ్రదరా అన్నారు. ఓకే, ఆంటీనా బ్రదరా అని అడిగారు. అక్కడ మొత్తం 3 ఆప్షన్స్ ఇచ్చేశారు. ఎవరు అని అడిగారు. ఆన్సర్స్ తెలిస్తే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, తెలియకపోతే ఆన్సర్స్ చూడండి. నెక్స్ట్, ఒక ఇద్దరు తల్లిదండ్రి ఉన్నారు, ఒక పాప ఉంది. అక్కడ ఏంటి? మామ్ అండ్ డాడ్, గ్రాండ్ మా, సిస్టర్. ఏం చేస్తున్నారు ఇక్కడ? తల్లిదండ్రి అలాగే వాళ్ళ పాపతో వాళ్ళు కూర్చుని ఉన్నారు. అప్పుడు వాళ్ళకి రిలేషన్ ఏమవుతుంది? ఆన్సర్ ఏమన్నా తెలిస్తే అన్మ్యూట్ చేసుకుని మైక్ చెప్పండి. ఏపీఎంఎస్ ములకాలపల్లి సంథింగ్. ఓకే, ఆన్సర్ తెలిస్తే మెన్షన్ చేయండి మీరు. అలాగే ఇక్కడ ఒక నలుగురు పిల్లలు ఉన్నారు. ఆ నలుగురు పిల్లలు ఏంటి? ఆంటీ అవుతారా, లేకపోతే కజిన్స్ అవుతారా, లేకపోతే మామ్ అవుతారా? ఆన్సర్స్ తెలిస్తే మెన్షన్ చేయాలి. ఏమైంది? మెన్షన్ చేయటం లేదు ఇక్కడ. ఏపీఆర్ఎస్ కేఎంపీఎల్ కష్టంగా ఉన్నాయా చెప్పడానికి మీకు? ఈజీగానే ఉన్నాయనుకుంటున్నాను నేను. కష్టంగా ఉంటే ఓకే, ఈజీగానే. ఓ వెరీ గుడ్, కజిన్స్. వెరీ గుడ్. నెక్స్ట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక ఆవిడ ఒక పిల్ల దగ్గర కూర్చుని ఉంది. ఆవిడ ఏమవుతుంది ఆ పిల్లకి అంటే గ్రాండ్ మా అవుతుందా, సిస్టరా, లేకపోతే డాడా అని అడిగారు. చూడండి. ఓకే, ఓకే, నాట్ పర్మిషన్. ఓకే, జస్ట్ ఎ మినిట్, ప్లీజ్ గివ్ పర్మిషన్ టు స్పీక్. అన్మ్యూట్ మీ. ఏపీఆర్ఎస్ మీ. ఓకే, ఓకే, నేను అన్మ్యూట్ చేస్తాను మిమ్మల్ని. మీకు పర్మిషన్ లేదు. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. నెక్స్ట్, ఇక్కడ ఏమవుతుందని చెప్పారు మనకి ఈవిడ? ఆన్సర్ మెన్షన్ చేయండి. నేను పర్మిషన్ అది ఇస్తాను మీకు, మెన్షన్ చేయండి. నెక్స్ట్, ఒక ఇద్దరు కూర్చుని ఉన్నారు. ఆంట్, డాడ్ అండ్ బ్రదర్. వెరీ సింపుల్ ఇది మీకు. ఫ్యామిలీ అలాగే ఆ ప్రొఫెషన్స్ అన్న దాంట్లో మీకు సింపుల్ గా అర్థం అవుతుంది. ఒక అతను ఇంకొక అతనికి ఏమవుతున్నాడు? బ్రదర్ అవుతున్నాడు అని చెప్పాము. ఓకే, అండ్ గ్రాండ్ మా. వెరీ గుడ్. నెక్స్ట్, ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? దానికి ఆన్సర్ చేయండి. నెక్స్ట్, ఒక చిన్న పిల్లాడు వాళ్ళ అమ్మ ఉంది. చిన్న పిల్లాడు వాళ్ళ అమ్మ. ఇక్కడ మామ్, కజిన్, సిస్టర్ అని చెప్పారు. సో ఆన్సర్ ఏంటి అంటే
బ్రదర్ ఇందాక ఆన్సర్, ఇప్పుడు ఆన్సర్ ఏంటి అంటే మామ్. ఓకేనా, మామ్. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఒక ఇద్దరు కూర్చుని ఉన్నారు, ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఒక ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమవుతారు వాళ్ళకి అని అడిగారు. ఏమవుతారు వాళ్ళకి? మామా, అంకులా, గ్రాండ్ పేరెంట్సా? ఏమవుతారు మనకి వాళ్ళు? ఆ ముగ్గురు పిల్లలకి వాళ్ళు ఏమవుతారు అన్నది చాట్ బాక్స్ లో ఆన్సర్ మెన్షన్ చేయండి. అలాగే ఒక ముగ్గురిని చూపించారు ఇక్కడ. ఆ ముగ్గురు ఎవరు అంటే గనక, ముగ్గురు ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారు? సిస్టర్స్ అవుతారా, బ్రదర్స్ అవుతారా, లేకపోతే మామ్ అవుతారా అని అడిగారు వాళ్ళు. ఏమన్నారు? అది నేమని చెప్పారంటే గనక మనకి ఇక్కడ సిస్టర్స్. వెరీ గుడ్ ఏపీఆర్, వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ స్కూల్స్ కూడా ఉన్నాయి కదా కొన్ని, ఆ స్కూల్స్ వాళ్ళు కూడా ఎవరైనా ఆన్సర్స్ చేస్తారా? చూద్దాం, ఎవరైనా ఆన్సర్ చేస్తారేమో. ఓకే, జస్ట్ ఏ మినిట్. ఓకే, ఏపీఆర్ ఆర్ఎస్కేఎంపిఎల్. ఓకేనా స్టూడెంట్స్? ఆన్సర్ ఇప్పుడు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎవరైనా చెప్పాలనుకుంటే కనుక మీ మైక్ అన్మ్యూట్ అయింది, ఆన్సర్ చెప్పొచ్చు మీరు. ఏపీఆర్ఎస్కేఎంపిఎల్. ఇప్పుడు ఈ పిక్చర్ చూపిస్తున్నటువంటి ఆయన దేనికి మనకి చెందుతారు అంటే గనక, అక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చేసారు మనకు ఆల్రెడీ. ఏంటో ఆప్షన్స్ అంటే గనక అంకులా అని అడిగారు. అక్కడ ఏమడిగారు మనకి? అంకులా, మామా, సిస్టరా అని అడిగారు. ఏమడిగారు మనకి అక్కడ? అంకుల్. ఏపీఎంఎస్ ధర్మవరం. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ డాడ్, గ్రాండ్ పా అండ్ మామ్. డాడ్, గ్రాండ్ పా అండ్ మామ్ ఏమవుతారు అంటే ఆ చిన్న పిల్లలకి ఆవిడ ఏమవుతుంది? బ్లూటూత్ అంకుల్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఇక్కడ మనకి ఒక ఆవిడని చూపిస్తున్నారు. ఆవిడ ఎవరు? గ్రాండ్ పానా, గ్రాండ్ మానా, లేకపోతే డాడా అని అడిగారు. ఆవిడ ఆడావిడ కాబట్టి మనం ఏం చెప్తాము? కంపల్సరీగా గ్రాండ్ మా అన్నది మనం మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఒక తల్లి, తండ్రి, పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నారంటే మనకి ఏమవుతుంది? అది నథింగ్ బట్ ఫ్యామిలీనేగా అయ్యేది. అది కూడా ఈ రోజుల్లో చెప్పుకుంటే స్మాల్ ఫ్యామిలీ అంటారు. స్మాల్ ఫ్యామిలీ అంటే చిన్న కుటుంబము అని చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి, మనకి చాలా మంది కనిపిస్తున్నారు ఇందులో. చాలా మంది, ఒకళ్ళిద్దరు కాదు, ఎంతో మంది కనిపిస్తున్నారు మనకి. కనిపించేది స్మాల్ ఫ్యామిలీనా, బిగ్ ఫ్యామిలీనా అన్నారు. వెరీ సింపుల్ కదా మీకు చెప్పడం. బికాజ్ రీజన్ ఏంటి అంటే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా చాలా స్మాల్ ఫ్యామిలీసే మనకు కనిపిస్తున్నాయి. లార్జ్ ఫ్యామిలీస్ అనేవి మనకి, బిగ్ ఫ్యామిలీస్ కనిపించట్లేదు. వెరీ గుడ్ ఏపీఎంఎస్ ధర్మవరం. వెరీ గుడ్ ఏపీఆర్ఎస్ కేఎంపిఎల్. అన్మ్యూట్ చేశాను, మీ మైక్ రాలేదా మీకు? అన్మ్యూట్ చేశాను. నెక్స్ట్ ఓకే, వెరీ గుడ్. సుధావాణి కాటూరి. వెరీ గుడ్. ఓకే ఓకే, అమ్మాయికి అన్మ్యూట్ చేసా, రాలేదా? ఒకసారి నేను మళ్ళీ చెక్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ చూపించారు ఒక తల్లి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళది స్మాల్ ఫ్యామిలీ అవుతుందా లేకపోతే బిగ్ ఫ్యామిలీ అవుతుందా అని అడిగారు. ఏమవుతుంది మనకి? స్మాల్ ఫ్యామిలీనా లేకపోతే బిగ్ ఫ్యామిలీనా? చెప్పాలి మీరే నాకు. స్మాల్ ఫ్యామిలీ అవుతుందా, బిగ్ ఫ్యామిలీ అవుతుందా? ఏపీఆర్ఎస్ తాడికొండ. ఓకే, జస్ట్ మినిట్. ఏపీఆర్ఎస్ కేఎంపిఎల్. ఓకే ఓకే, నేను ట్రై చేస్తాను అది ఒకసారి నెక్స్ట్ మీకు. ఆ చూసారా? ఓకే, దీని ఆన్సర్ ఏంటి మనకి చాట్ బాక్స్ లో ఎవరైనా మెన్షన్ చేశారా? లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అనేది? వెరీ గుడ్, ఏపీఎంఆర్ ధర్మవరం. అలాగే స్మాల్ ఫ్యామిలీ. వెరీ గుడ్. సో ఇక ఈ ఫ్యామిలీలో మనం దీని గురించి తెలుసుకుందాము. అలాగే నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే ఇంకా కొంచెం దీని గురించి తెలుసుకుందాం. IFP 7727B. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం మనం. ఇక్కడ చూడండి, కొన్ని జంబుల్ వర్డ్స్ ఇచ్చేసాడు. ఇలానే మీకు నేను ఇచ్చాను కదా, ఇక్కడ కనిపించే వాళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళ పేర్లు మీరు ఏం చేయాలి అంటే ఇందులో సెర్చ్ చేయాలి. ఇందులో ఏం చేయాలి? సపోజ్ సెర్చ్ చేయాలి. ఎగ్జాంపుల్ కి ఇక్కడ ఒక ఆయన ఉన్నారు, నేను ఒకటి చూపిస్తాను మీకు, మీరు మిగిలినవి అబ్జర్వ్ చేయాలి.
ఒక ఆయన ఇక్కడ నుంచుని ఉన్నారు. ఈయన పెద్ద ఆయన కాబట్టి ఈయన ఏమవుతారు అంటే గ్రాండ్ ఫాదర్ అవుతారు. ఈయన ఏమవుతారు తాత గారు అవుతారు. ఇక్కడ చూడండి ఒకసారి మనకి వీటిల్లో వెతకాలి మనకి. అంటే ఆ లెటర్ స్టార్టింగ్ లెటర్ ఇప్పుడు గ్రాండ్ పా ఉంది అంటే జీ తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ జీ మీద ఎక్కడ ఉందో వెతుక్కోండి. ఓకే మనకి ఇక్కడ ఏదో కనిపించింది. ఓకేనా ఒకటి కనిపించింది వెరీ గుడ్ గ్రాండ్ పా. ఇక్కడ ఈ పిక్చర్స్ లో గ్రాండ్ పా ఎవరు మనకి? ఓకే నెక్స్ట్ సరే నెక్స్ట్ రిమైనింగ్ మీరు చేస్తారా అవి నాకు? నెక్స్ట్ చూడండి అలాగే ఇంకా కొన్ని పిక్చర్స్ ఉన్నాయి. ఆ చూడండి ఇక్కడ ఒక పాపని ఒక చిన్న పాప ఉంది, అలాగే ఒక అమ్మాయి ఉంది. ఇక్కడ ద బ్రదర్ అని రాసి ఉంది, ద బ్రదర్ ఆంట్ అని ఉన్నాయి. వాటిని మనం యూజ్ చేసుకుని వీటిల్లో వెతుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని ఉంది అంటే ఏ అని ఉంది అంటే ఆంట్. సో మీరు ఏ మీద చెక్ చేసుకోండి ఫస్ట్ ఎక్కడ ఉంది ఆంట్ అన్న వర్డ్. అలా మీరు దీంట్లో సెర్చ్ చేసుకుని ఆ పిక్చర్ కి రిలేట్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ మీరు బాగా అబ్జర్వ్ చేయాలి దీన్ని. అబ్జర్వ్ చేసిన తర్వాత దీంట్లో ఏమి ఇచ్చారు అన్నది తెలుస్తుంది. గ్రాండ్ పా ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ అలాగే ఇక్కడ గ్రాండ్ మా కూడా ఉన్నారు కదా, సో దాన్ని వెరీ గుడ్ ఆంట్ IP77 ఎవరు? వెరీ గుడ్ నాన్న ఆంట్ మెన్షన్ చేశారు. సారీ ఇక్కడ మదర్ ఓపెన్ అయింది. సో మదర్ ఇక్కడ మదర్ ఎవరు ఈ పిక్చర్స్ లో మనకి? ఈ పిక్చర్స్ లో మదర్ ఎవరంటే మనకి ఇది వెరీ గుడ్. అలాగే మీరు ఆంట్ అన్నది చెప్పారు, ఆంట్ అంటే ఆంటీ అని చెప్పుకుంటున్నాము. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ ఓకే మదరు ఆంట్ గ్రాండ్ పా అయిపోయినాయి. ఇంకెన్ని మిగిలినాయి మనకి చూడండి 1 2 3 4 5 6. ఇంకొక 6 వర్డ్స్ మనం వెతకాలి. ఇక్కడ చూడండి గ్రాండ్ మా అంటే ఎవరు? గ్రాండ్ మా అంటే అమ్మమ్మేనా? అమ్మమ్మ లేదంటే నాయనమ్మ. ఓకే మనం ఇప్పటికి ఎన్ని చేసాము? మదర్ ఆంట్ గ్రాండ్ పా గ్రాండ్ మా చూసుకున్నాము. ఇంకా రిమైనింగ్ వే కదా మనము సర్చ్ చేద్దాం. ఓకే ఫస్ట్ మీరు దాన్ని బాగా అబ్జర్వ్ చేసి అప్పుడు దాన్ని ఆన్సర్స్ ని మనం పెడతాం. ఓకేనా? చూడండి ఇంక ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? ద బ్రదర్ అన్నారు. సో ఏం చేద్దామంటే ఫస్ట్ బి తో సెర్చ్ చేసుకుందాం. బి మీద బ్రదర్ ని సెర్చ్ చేద్దాం. బి అన్న లెటర్ ఎక్కడుంది? బి. అలాగే బి ఉంది చూడండి బ్రదర్. సో బ్రదర్ ఇక్కడ బ్రదర్ ఎవరు ఈ పిక్చర్స్ లో? ఇతనేగా మనకి ది బ్రదర్. నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి? ఇక్కడ ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు. ఆ చిన్న పిల్లాడిని ఏమంటాం మనము? బేబీ అనేగా అంటాము, బేబీ. సో చూసుకోండి ఫస్ట్ బి, BABY బేబీ. ఆ బేబీ ఎవరు ఇక్కడ? వీళ్ళు. ఓకేనా? నెక్స్ట్ ఇంకెన్ని పిక్చర్స్ ఉన్నాయి మనం సెర్చ్ చేయాల్సినవి? 2 పిక్చర్స్ ఉన్నాయి. చూడండి మీరు ఎవరన్నా సెర్చ్ చేసి చెప్తారా నాకు? టైం ఇస్తున్నాను చూడండి. అసలు వాళ్ళు ఎవరు? ఆ పేర్లు ఫస్ట్ మీరు జస్ట్ చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. పోనీ ఒక అమ్మాయి ఒక అబ్బాయి మిగిలారు, వాళ్ళని ఏమంటారని చాట్ బాక్స్ లో స్టార్టింగ్ లెటర్ మెన్షన్ చేసినా మనం సెర్చ్ చేసుకుందాం. చూడండి ఇంకా 2 మిగిలారు, ఆ 2ని మనము పెట్టేస్తే సరిపోతుంది. ఎవరికన్నా ఐడియా వస్తుందేమో చూడండి. చూడాలి ట్రై చేయాలి. APRS KMPL చాట్ బాక్స్. సిస్టర్ ఓకే సిస్టర్ అని అన్నారు మీరు. ఓకే దానికోసం మనం అప్పుడు ఏ లెటర్ మీద సెర్చ్ చేయాలి? సిస్టర్ అని చెప్పారు చాట్ బాక్స్ లో. ఎవరు అంటే APRS KMPL సిస్టర్ అన్నారు కదా, అంటే మనము ఎస్ లెటర్ మీద సెర్చ్ చేసుకోవాలి. ఇక్కడ ఎస్ లెటర్ మీద చాలా ఉన్నాయి మనకి. సిస్టర్ వెరీ గుడ్ సిస్టర్ వెరీ గుడ్ కరెక్ట్ ఆన్సర్ నాన్న. సిస్టర్ అని చెప్పారు. ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొకటి మిగిలింది మనకి. ఆ సిస్టర్ ఎవరు? వీళ్ళగా అది. ఇంకొకళ్ళు మిగిలారు మనకి. వీళ్ళొక్కళ్ళని ఫిల్ చేస్తే మనకి అయిపోతుంది పేరింగ్ ద వర్డ్స్. చూడండి ఆ ఒక్కళ్ళు ఎవరు? వాళ్ళ నేమ్ ఏంటో స్టార్టింగ్ మెన్షన్ చేయండి చాట్ బాక్స్ లో. ఓకే అంకుల్ యు, APRS KMPL అంకుల్ అన్నారు. అంకుల్ అన్నారు అంటే యు అన్న లెటర్ తో చూద్దాం. ఇంకా 2 ఉన్నాయి మనకి అంకుల్. సో యు లెటర్ ఎక్కడెక్కడ ఉంది మనకి? యు వెరీ గుడ్ అంకుల్ వెరీ గుడ్ నాన్న. చాట్ బాక్స్ లో మెన్షన్ చేశారు అంకుల్ అన్నది కరెక్ట్ ఆన్సర్. అది APRS KMPL. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొకటి మిగిలింది అంకుల్. నెక్స్ట్ ఇంకొకటి లాస్ట్ వన్. ఇది ఒకటి చెప్పుకుంటే కంప్లీట్ అయిపోతుంది మనకి క్విజ్. ఏంటి ఆ క్విజ్? ఎవరో డ్రా చేస్తున్నారు. అది మీరు జస్ట్ చాట్ బాక్స్ లో టైప్ చేయండి పర్వాలేదు. స్క్రీన్ మొత్తాన్ని షేక్ చేసి ఓకే టైం అయిపోయింది మనకు అక్కడ.
సో దాంతో అది మనకి కంప్లీట్ అయిపోయింది. సో ఒకసారి మనం పెట్టిన ఆన్సర్స్ అన్ని చూడండి. గ్రాండ్ పా, మదర్, ఆంట్, గ్రాండ్ మా, బ్రదర్, బేబీ, సిస్టర్, అలాగే అంకుల్. ఓకేనా? సో ఇది మనము ఫిల్ చేసుకున్నాము. సో ఇది మనం ఈ రోజు చెప్పుకున్నటువంటి టాపిక్. దేని గురించి చెప్పుకున్నాం మనము? క్లైమేట్, అగ్రికల్చర్, ఫ్యామిలీ అండ్ ప్రొఫెషన్స్ గురించి మనము చెప్పుకున్నాము. సో స్టూడెంట్స్, ఇది ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే కనుక చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఏమైనా అర్థం కాలేదు అన్నా సరే పర్వాలేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ క్లాస్ లో చెప్పమన్నా చెప్తా, లేదు ఇప్పుడు చెప్పమన్నా నేను మీకు చెప్తాను, నో ప్రాబ్లం. ఓకేనా? ఇది మనం ఈ రోజు నేర్చుకున్నటువంటి టాపిక్. ఎవరికి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అడగండి. నెక్స్ట్ క్లాస్ లో నేను ఈ క్లాస్ లో ఏం డిస్కస్ చేశాను అన్న దాని గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఓకేనా? థ్యాంక్ యూ. జయ విద్యాశక్తి, జయ భారత్, జై హింద్. ఓకే సార్.